పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు చెప్పిన ఒక మాట మనకు తెలుసు. ఎందుకంటే మన శత్రువు ఎవరని చెప్పారు పౌలు గారు? అమ్మ, మన శత్రువు ఎవరని చెప్పారు? అపవాద కాదు, శరీరము. నీ శరీరమే నీ శత్రువు అని పౌలు గారు చెప్పాడు. మంచిది ఏండి, మన శరీరమే కాదంటండి, ఇంకొకటి ఉందంట, అది కూడా మనకు శత్రువే. ఏంటది? అపవాది అంటారా? అపవాది కాదు. ఎందుకంటే మనం ఆలోచన చేసినట్లయితే శత్రువు అనగా అర్థం ఏంటంటే మన నాశనాన్ని కోరుకునేది, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది, మన బ్రతుకులో ఎన్నో స్థితులు కలగజేసి మనలను పడద్రోసేది. అంతే కదా? ఇప్పుడు శత్రువులు అంటే విరోధులు ఎవరైనా సరే, మన విరోధులు ఎవరున్నారనుకో లోకములో, మన విరోధి ఇప్పుడు మనమే అనుకుందాం, మన విరోధులు చక్కెట్టండి, మనకే విరోధి ఉన్నాడు అనుకోండి, ఆ విరోధి బాగుపడి అభివృద్ధి చెందాలనుకుంటామా పాడైపోనుకుంటామా? మనస్ఫూర్తిగా చెప్పండి, పెదవులతో కాదు. వెరీ గుడ్. పాడైపోవాలి అని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఎవడో కూడా నా విరోధి బాగుండాలి, చక్కగా ఉండాలని ఎవరు కోరుకోరు. అది ఎవరో మహాత్ములు, వాక్య జ్ఞానం ఎరిగిన వారు, క్రీస్తు మాటలు తెలుసుకున్న వారు మాత్రమే ఈ ఆలోచిస్తారు. ఈ మాటలు అందరూ ఆలోచించరండి. పాడైపోవాలి అంటే ఒక మాట, శత్రువు అనగా మనలను నాశనము చేసేది, పాడు చేసేది. కాబట్టి ఈ లోకంలో ఇవన్నీ పక్కకు పెడితే ఆత్మీయ జీవితాన్ని, పరలోక ప్రయాణాన్ని, దేవుని యొద్దకు నడిపించటంలో విశ్వాస జీవితాన్ని పాడు చేసేది శరీరము. చాలా జాగ్రత్తగా ఉండండి, నీ శరీరమే నీ శత్రువు అని పౌలు గారు చెప్పారు. బాగుంది. ఇంకొకటి కూడా మనం ఆలోచన చేసినట్లయితే, మనము చిన్నప్పుడు చదువుకున్న పద్యాలలో వేమన శతకం అనే పద్యం ఉందండి. ఇప్పుడైతే అటువంటి పద్యాలు కనపడతలేదు. పద్యం ఉంటుంది. ఏంటంటే ఆ పద్యంలో భావం ఏమిటంటే, తన కోపమే తన శత్రువు. ఏంటంటమ్మా? మన కోపమే మన శత్రువు అంట. ఏంటి, మన కోపం కూడా మన శత్రువేనా? నిజమా? నిజమేనంటారా? అందుకేనండి బైబిల్లో యేసు బోధల్లో కానండి, అపోస్తుల బోధల్లో కానివ్వండి, మీకు ఎక్కడ చూసినా దేవుడు ఒకటే చెప్తాడు, మీరు నెమ్మది కలిగి ఉండండి, సాత్వికులుగా ఉండండి, ఓర్పు కలిగినగా ఉండండి, సహనము కలిగిన గారు ఉండండి, ప్రేమ కలిగిన గారు ఉండండి. అంటే ప్రేమలో, సహనములో, ఓర్పులో, వీటిలో ఏముండదు? కోపం అనేది ఉండదు. అందుకే మత్తయి సువార్తలో కూడా 5వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం అంటాడైనా, సాత్వికులు ధన్యులు. అమ్మా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు అంటే ఎవరు? అమ్మ, సాత్వికులు అంటే ఎవరు? కోపము లేనివారు, నెమ్మది కలిగిన వారండి. భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఎవరు? భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే. మోషే ఎందుకు సాత్వికుడు అయ్యాడు? ఎందుకు నెమ్మది కలిగిన వాడు అయ్యాడంటే, ఇశ్రాయేలు ప్రజలు నడిపించటంలో, దేవునికి ఇచ్చిన మాట ప్రకారం కానాన దేశం చేర్చటంలో, వాళ్ళు ఇసికించినా, బాధ పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్చుకుని దేవునికి ప్రార్థన చేశాడు తప్ప ఏ విధమైన కోపాన్ని వాళ్ళ మీద వ్యక్తపరచలేదు. అందుకే మిక్కిలి సాత్వికుడు.
అందుకే యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగములో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అన్నాడండి. మంచిది. కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటంటే ఎఫెసీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయములో 26వ వచనములో ఉన్న మాట ఏంటంటే, కోపపడుడు కానీ పాపము చెయ్యకడి అన్నాడు కదండి. ఇక్కడ కోపపడుడి కానీ పాపము చెయ్యకండి అన్నాడని కోపపడటంలో తప్పు లేదండి అంటున్నారు. కోపపడలో తప్పు లేదా? అసలు కోపములో చాలా ప్రమాదం ఉందండి. అందుకే దేవుడు ఏమి చెబుతున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడింది చాలా జాగ్రత్తగా. ఆయన కోపపడుడు కానీ పాపము చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం మీ హృదయంలో ఉండకూడదంటే క్షణాల్లో మర్చిపోవాలి. కానీ మన కోపం మర్చిపోతామా? అది మర్చిపోగానండి. కోపపడుడి పాపము చేయకండి బైబిల్ చెప్పింది కాబట్టి కోపపడితే తప్పేంటంటారు. కోపపడటం వేరు, ఆ కోపాన్ని మనసులో దాచుకోవటం వేరు. అది ఎంత ప్రమాదమో, ఆ కోపం ఎందుకు మనకు శత్రువయ్యిందో, ఆ కోపము ఎటువంటి పరిస్థితిలోకి మనం తీసుకుపోతాదో ఈరోజు మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాము. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవుడు తన పరిశుద్ధ గ్రంథములు ఎన్నో మాటలు వ్రాయించాడండి. ఈ కోప పడటంలోనంటండి, ఈ కోపములను మనం ఎవరికి చోటిస్తున్నామంట? అపవాదికి చోటిచ్చేస్తున్నామంట. ఏమండి, మనం కోపమే కదా, హత్య చేయలేదు, దొంగతనము చేయలేదు, ఏది చేయలేదు, కేవలం కోపపడ్డం. ఈ కోపముల అపవాదికి చోటిస్తున్నామా? కోపముల అపవాదికి చోటు ఉంటుందా? ఏమో. దేవుడు చెప్పాడంటే 100% 100 కరెక్టే. వాక్యములో ఉన్నదంతే కరెక్టే అని చెప్పాడంటే మనం ఆలోచించవలసిన విధానములో ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా వినమంటాం. ఎందుకంటే ఈ 60,000 పుస్తకాలు వారం అంతా తినేసి లేకపోతే సంవత్సరం అంతా తినేసి మనసులో దాచుకుంటాను కదండి. ఏమ్మా, ప్రకటించే మాకే జ్ఞాపకం ఉండదు. ఏదనుకుంటున్నారు? ఇందులో మెదడులో పెట్టేసుకుంటామని కదండి, మాకే జ్ఞాపకం ఉండదు. కానీ ఎందుకంటే విన్నప్పుడు వాక్యము మన బ్రతుకును మార్చాలి, మన జీవితాన్ని మార్చాలి. అందుకు అంతేకానండి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడకుండా బైబిల్ అంతా చెప్పేది ఉపకారం ఏమీ లేదు. కొంతమంది అంటూ ఉంటారు, విమర్శించడం అనుకోకండి. ఏంటి బైబిలు నేను 3 సార్లు చదివానండి, 5 సార్లు చదివానండి, 10 సార్లు చదివానండి. బైబిల్ ఒక ఆవిడ అంటే 25 సార్లు చదివేసిందంట. మంచిదే, 25 సార్లు చదివిన నీ బ్రతుకులు ఏం మారింది? మారిందా? మరొపకారం ఏంటి? ఎన్నిసార్లు చదివామని కదండి, విన్న వాక్య ప్రకారం బ్రతుకు మారుతుంది. దేవునికి ఇష్టము అది కావాలి. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, అపవాదికి మీరేం చేయకండి, చోటివ్వకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో ఎన్నో సందర్భాలలో దేవుడు రాస్తున్నటువంటి దేవుని మాటలు మనం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకసారి యాకోబు గారి పత్రికలోకి వద్దాం. యాకోబు గారి పత్రికలోకి వస్తే 1వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూస్తే అని అంటాడైనా, నా ప్రియ సహోదరులారా, మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరి పరువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఇక్కడ ఆయన మనకి ఎన్ని చెప్తున్నాడు? 1 వినటము,
2 మాట్లాడము, 3 కోపించటము. కదా, వినటము, మాట్లాడటము, కోపించటము. ఈ మూడిట్లో ఏం చెప్పాడంటే వినటానికి మీరు వేగిర పడాలి. వాక్యం వినాలన్నా, ప్రార్థన అన్నా పరిగెత్తాలి, చక్కగా దేవుని మాటలు వినాలి అన్నాడండి. రెండోది మాట్లాడడానికి ఏం చేయాలంట? నిదానించాలి. అలాగే కోపపడట కూడా మనం ఏం చేయాలంట? నిదానించాలి. అంటే అన్ని కోపాలు పడకూడదా? ప్రమాదమా? ఆయన నిదానించమన్నాడంటే నిదానించాలి. లేదండి నేను నిదానించడం వెళ్ళిపోతున్న కుదరదు. ఎందుకంటే కింద మాట చూడండి, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంటండి. అసలు ఈ భూమి మీద మనం వచ్చింది ఎందుకు? ఆయన నీతిని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చాము. బాప్తిసం తీసుకున్నాము. ఇలాగా బైబిల్ ప్రకటించుకుంటున్నాం, వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ నీతిని నెరవేర్చకపోతే మన కోపము, దానివల్ల ఉపకారం ఏముంది? ఏముందా? నాశనమేనండి. చూడండి, ఇక్కడ మనం ఆలోచన వచ్చేస్తే ఎందుకు అనగా దేవుని ఏమన్నాడమ్మా? ఎందుకు అనగా ఏమడమ్మా? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని కోపం వేరు, మన కోపం వేరు. మన కోపంలో స్వార్థం ఉంటుంది, మన కోపాలు అసూయలు ఉంటాయి, మన కోపాలు ద్వేషాలు చెప్పుకుంటే చాలా ఉంటాయి. కానీ దేవుని కోపములో వేరే ఉంటుందండి. ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంటిలో మన మీద అమ్మ నాన్నల కోపం వేరు, బయట వారి కోపం వేరు కదా. అమ్మ నాన్నల కోపం ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. బ్రతుకు మార్చాలని, జీవితం మార్చాలని ప్రేమ ఉంటుంది. కానీ బయట వారి కోపం ఎలాగ ఉంటుంది? వాళ్ళు చూస్తారు కదా, 9వ తరగతి చదివే కుర్రోడు 6వ తరగతి చదివే కుర్రోడు చంపేశాడు. 9వ తరగతి చదివే కుర్రోడు 6వ తరగతి చదివే కుర్రోడిని బ్లేడ్ ఎడుకో చంపేశాడు. ఏంటి? ఈడు వయసు ఎంత, ఆడు వయసు ఎంత అని చంపేయడానికి కారణం ఏంటి అసలండి? కోపము, వాడి మీద ద్వేషము, వాడి మీద కోపము ఈయన ఎంతవరకు తీసుకెళ్ళిందంటే వాడిని చంపే ఎంతవరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు చచ్చిపోయాడు, చంపునుడి పరిస్థితి ఏంటి? ఏమ్మా, జీవితాంతం జైల్లో ఉండాలి కదా. తల్లిదండ్రులతో స్కూల్లో చదువుకుని చక్కగా ఉండవలసిన ఈయన స్థితి ఏమైపోయింది? ఇప్పుడు తన కోపమే తనేం చేసింది? శత్రువుగా చేసి సమాజంలో దోషిగా నిలబెట్టింది. అందుకే కోపపడుటకి ఏం చేయమన్నాడమ్మా? నిదానించాలి. ఆలోచన చేయండి. ఈ కోపము చాలా ప్రమాదము. ఎందుకంటే చాలా మంది అంటారండి కోపములో ప్రేమ ఉంటుందండి. దేవుని కోపము, అమ్మ కోపము, నాన్న కోపములు తప్ప ఎవరి కోపములో ప్రేమలు కనబడం మనకండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే సామెతల గ్రంథములో చక్కటి మాటను ఒకటి సొలొమోను గారు మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి సామెతల గ్రంథము 29వ అధ్యాయానికి వచ్చేయండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయానికి వచ్చాను. ఒకసారి 22వ వచనాన్ని మనం చూద్దాం. కోపిష్ఠుడంటండి కలహము రేపును, ముంగోపి అధిక దుష్క్రియలు చేసేస్తాడంటండి. అంటే కోపము ఎంత ప్రమాదమైందో సొలొమోను గారు చెప్తున్నాడంటండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కోపిష్టి ఏం చేస్తాడంటమ్మా? కలహాలు, గొడవలు సృష్టిస్తాడు, విభేదాలు కలిగిస్తాడు. నిజంగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇవి వెళ్ళిపోతూ ఉంటాయండి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మొన్న ఒక సంఘటన చూస్తానండి. చక్కగా పెళ్లి జరుగుతుంది, పెళ్లిలో అందరూ సంతోషంగా ఉన్నారు,
అందరూ ఆనందంగా ఉన్నారు, పెళ్ళి చక్కగా జరుగుతుంది. ఇంతకీ అందులో ఒకడికి పెళ్ళి కొడుకు తండ్రి మీద కోపం అంటండి. ఆ కోపముతో వాడు వచ్చి ఏం చేసేదండి, పెళ్లిలో గొడవ సృష్టించేసి గలిబిలి చేసేసి దాన్ని పాడు చేశాడండి. తర్వాత ఏంటండి అని అడిగితే అంటారు, లేదండి ఇతనంటే అతనికి ఎప్పుడో పగండి, ఎప్పుడో కోపమండి, ఆ పగ ఆ కోపాన్ని పెట్టుకుని చేశాడండి అతను అన్నారండి. ఆలోచన చేయండి, లక్షల ఖర్చు పెట్టి బంధువులను ఎంతో మందిని పిలుచుకొని అట్టాశముగా సంతోషముగా జరగవలసిన పెళ్ళి లక్షల ఖర్చు పెట్టిన కన్నీటితో జరిగిందండి. ఆ తల్లి ఏడుస్తూ ఉంది, వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. అయ్యో నా కొడుకు పెళ్ళి ఆనందంగా చేద్దాం అనుకున్నాము, ఇలా జరిగింది ఏంటని. అంటే తన కోపము అక్కడ ఎంతమంది జీవితాల్లో దుఃఖాన్ని ఇచ్చిందండి, చాలామంది. అంటే ఈ కోపముడు ఏం చేస్తాడు, కలహాలు. ఆడొచ్చేసాడు, కలహాలు రేపేస్తాడు, ఇద్దరు ముగ్గురు మంది ఏం చేస్తాడు, పైగా రౌడీలు తీసుకొచ్చాడు. నాకాడు రౌడీలు తీసుకొచ్చేసాడు, అంగాను గుణపూడి నుంచి రౌడీలు తీసుకొచ్చేసాడు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ చల్ల చేస్తున్నాడు చూడండి. అక్కడ కలహము, కోపం అయిపోయిందమ్మా, కలహం పుట్టించేశాడు. వాడు బాగా నిలిపోయాడు. తర్వాత వేళ్ళకి ఇబ్బందులు, పరిస్థితులు. నిజంగా బైబిల్ వండరండి. అందుకే ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తుంటాను. చూడండి ఏమంటమ్మా, కోపిష్ఠుడు కలహము రేపుతాడు. అందుకే ఏమనండి, కోప పడటానికి మీరేం చేయాలి, నిదానించాలి. ముంగోపు ఏం చేస్తాడంటమ్మా, దుష్క్రియలు అంటే ఎలాగుంటాయి, దేవుని సంబంధమైనవి కాదండి, అపవాది సంబంధమైనవి, పాపపు క్రియలు చేస్తాడు. ఎవడు, ముంగోపు అంటే కోపం బాగా ఎక్కువ ఉన్నవాడు, చిన్నదానికి పెద్దదానికి కోపపడిపోయేవాడు. ఏంటంట క్రియలన్నీ చెడ్డవేనంట, దుష్క్రియలు చేస్తాడంట, మంచి ఏమి ఉండదండి. ఆలోచన చేయండి. ఎంతెందుకు ఒకసారి మనం ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండంలోకి వెళ్తే 4వ అధ్యాయములో అక్కడ ఆది దంపతులు ఆదాము అవ్వలకు ఇద్దరు పుట్టారు. ఎవరు, కయ్యోను హేబేలు కదా. కయ్యోను హేబేలు పుట్టినప్పుడు మరి దేవుడు అర్పణ అర్పించారు. కయ్యోను అర్పించాడు, హేబేలు అర్పించాడు. ఇక్కడ కయ్యోను అర్పించిన అర్పణేమో దేవుడు స్వీకరించలేదు, హేబేలు అర్పించిన అర్పణ దేవుడు స్వీకరించాడు కదా. ఇందులో పెద్ద విచిత్రం ఏముంది, ఏమీ లేదు. ఆయన అంటే ఇష్టం తీసుకుని నేను ఇష్టం లేదు మానేసాడు, అంతే. కానీ అక్కడ ఈ కయ్యంలో తమ్ముడి మీద ఏం పుట్టింది, కోపం వచ్చేసింది. ఆ 4వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే కనపడుతుంది. కయ్యోడి మీద తన కోపము మండుచుండు, కయ్యోడు తన కోపం మండుచుండు ఎవరి మీద మండిపోతుందంట, హేబేలు మీద కోపం మండిపోతుందంటండి. అంటే ఇదిగో అతని అర్పణ దేవుడు తీసుకున్నాడు, నర్పణ తీసుకోలేదే అని ఇతరులు ఏమైపోతుందమ్మా, కోపం వచ్చేసిందంట. కయ్యోను ఏం చేశాడు, కోపేద్రేకుడైపోయి తన కోపముతో ఏం చేశాడు, ఇప్పుడు ఈ కోపం ఏమైపోయింది, సొంత తమ్ముణ్ణే చంపేసి అటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది కదా. కయ్యోను చంపేశాడు, హేబేలు చచ్చిపోయాడు, హేబేలు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కయ్యోను పరిస్థితి ఏమయ్యింది, దేశ దెమ్మరైపోయాడండి. క్షేమము లేదు, సంతోషము లేదు, సుఖము లేదు. మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళి బతిపడుతున్నాడు, అయ్యా నాకు మరణము ఇమ్మనండి. అంటే తన కోపము ఏమైపోయింది, తనకి శత్రువైపోయిందండి. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి, కోపం అనేది చాలా ప్రమాదం అండి. అందుకే ఇక్కడ ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఏమన్నాడంటే ముంగోపి ఏమంటాడమ్మా,
దుష్క్రియలు. ఎందుకంటే ఆ కోపములో ఏమి చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, అది తప్పో రైటో ఏది అసలు ఆలోచించే జ్ఞానం ఈ మెదడుకి అపవాది ఇవ్వనివ్వదండి. మనం వెళ్ళేది రైటు చేసే, నీకెందుకు, నువ్వు చేసేది కరెక్టు, ఇలాగ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆలోచన చేయండి, ఎంతమందిని చంపేస్తున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎన్ని కోపాలతో, ఎన్ని పరిస్థితులండి మనం చూశారు కదా. లంకల కోడేరులో 2 సంవత్సరాల పగ అంటండి. ఎవడికి? విద్యార్థికి. ఎవరి మీద? టీచర్ మీద అంటండి. 2 సంవత్సరాల క్రితం అన్నాడంట, నువ్వు శుభ్రంగా బ్రతకరా, తప్పు చేయకురా, శుభ్రంగా ఉండు, చెడు అలవాట్లు తిరక్కు, నువ్వు శుభ్రంగా చదువుకో అని తిట్టాడంటండి. అప్పుడు పగట్టుకున్నాడంటండి. మొన్న ఆ టీచర్ గారు లంకల కోట నుంచి వెళ్తుంటే బండి ఆపి రాడ్ ఇచ్చి నెత్తి మీద కొట్టేశాడండి. పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది లంకల కోటరు. ఏంటంటే నన్ను తిట్టాడు, నన్ను ఇలాగ అన్నాడు, ఫోన్లో నన్ను అన్నాడని తిట్టాడు అన్నాడండి. అంటే ఆ కోపము ఎన్ని సంవత్సరాల పగను రేపింది? అది 2 సంవత్సరాల పగ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వాడు? జైల్లో ఉన్నాడు. అరెస్ట్ చేశారండి. చూసారా? తన కోపమే తన శత్రువు. చాలా జాగ్రత్తగా, కోపం అనేది చాలా ప్రమాదం. అందుకే యేసుక్రీస్తు వారి లోకములో ప్రేమనే పంచాడు కానీ అసలు కోపాన్ని పంచలేదండి. అసలే ఆయన కోపాన్ని కనుక పంచితే ఈ లోకములు అందరూ పరిశుద్ధులో ఉండేవారు కానండి, అసలే పాపులు అనేవారు ఉండరు. ప్రేమను పంచాడు. హింసించి వారి కొరకు ప్రార్థించడం అంటే ప్రేమను పంచడం. తను కొట్టిన వారిని క్షమించమన్నారంటే కోపమా ప్రేమది? ప్రేమను పంచాడండి. ఆలోచన చేయండి, కోపం అనేది చాలా ప్రమాదం అండి. మనకు తెలుసు ఎస్తేరు గ్రంథములో హామాను మొర్దెకై కదా. ఎస్తేరు గ్రంథములో హామాను మొర్దెకై. ఇప్పుడు మొర్దెకై రాజుష్టులో ఉన్నాడు, గొప్పవాడుగా ఉన్నాడు. అంటే రాణి అని ఎస్తేరుని ఎప్పుడైతే దేవుడు పరిచయం, రాజుకు పరిచయం చేస్తాడో, ఈమె ద్వారా ఇతను గొప్ప స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ మొర్దెకై మీద హామానికి ఏం పెరిగింది? కోపము. ఏమైందమ్మా? మొర్దెకై మీద హామానికి ఏమైంది? కోపం వచ్చేసింది. రాజు పక్కన కూర్చోవలసింది నేను కదా, రాజుతో ఉండవలసింది నేను కదా. ఈ మొర్దెకై ఏంటి? రాజు పక్కన కూర్చొని విందు చేయటం ఏంటంటే కుదరదు అని కోపాన్ని పెంచేసుకున్నాడండి. కోపాన్ని పెంచేసుకుని ఈ హామానుని చంపేయాలని చాలా ప్రయత్నం చేశాడండి. చాలా ప్రయత్నం చేసి ఒక ఉర్రి కొయ్యను సిద్ధం చేసేసాడు. అంటే ఈ మధ్యలో మనం ఆలోచిస్తే అసలు ఈ హామానికి ఈ మొర్దెకైకి ఏమి ద్వేషం ఉంది? అసలు ఈ కయ్యానికి హేబేలుకి ఏమి ద్వేషం ఉంది? కయ్యను హేబేలు కొట్టుకున్నారా? ఏమీ లేదు. మొర్దెకై హామాను ఎవరు కొట్టుకున్నారా? ఏమీ లేదు. అంటే కోపం, చిన్న కోపం అండి. ఈ చిన్న కోపము ఎంత ప్రమాదకరమైన ఆలోచన చేయండి. ఏ మొర్దెకైకి అయితే ఆయన ఉరికొయ్యను చిత్తపడి చేస్తాడో అదే ఉరికొయ్యి హామానుకు ఉరిగా మారిందండి. ఆలోచన చేయండి. పోనీ ఈ హామాను ఏమన్నా కోపముతో వచ్చి ఇంటికాడ ఉంటే పోనీ భార్య స్నేహితులు ఏమన్నా చెప్పారా? వాళ్ళు మరింత కోపం రేపారు. ఆలోచన చేయండి. కోపము అనేది చాలా ప్రమాదం అండి. అందుకే క్రైస్తవులు ఎలా ఉండాలమ్మా? నెమ్మదిగా ఉండాలి, సాత్వికులుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప ఇవ్వడం అంటే అర్థమేంటి అమ్మా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప ఇవ్వండి అంటే అర్థమేంటి? మీరే విధం కోపం పడద్దురా బాబు. ఆ కోపం వెనుక చాలా ప్రమాదం ఉంది. ఆ కోపము చాలా ప్రమాదకరమైనది.
మీరు కోపపడ్డారా, అపవాదికి చోటిచ్చేస్తారు. వాడికి చోటిచ్చాడా, వాడి మిమ్మలను నరహంతకులుగా లేదా మోసకారులుగా, వేషధారులుగా, లోకములో దేవునికి ఇష్టము లేని వారిగా వాడు చేసేస్తాడు. జాగ్రత్త అని చెబుతున్నాడు పౌలు గారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. ఎందుకంటే మనం ఆలోచన చేసినట్లయితే కయ్యోనులో చిన్న కోపము తమ్ముడిని చంపేసింది. హామానులో కోపము ఎటువంటి స్థితికి వెళ్ళిపోయిందో. ఇలాగా పరిశుద్ధ గ్రంథములో మనం చెప్పుకుంటే చాలామంది ఉంటారండి. కోపముతో నాశనం అయిపోయిన వారు, కోపముతో ప్రమాదాలు సృష్టించిన వారు. ఈ కోపాలు అనేవి చాలామంది ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే కోప పడుటకి ఏం చేయడమ్మా, నిదానించాలి కదా. అక్కడ కయ్యను ఓకే, నా తమ్ముడు హేబేలు అర్పణ తీసుకున్నాడు, దేవా నా అర్పణ ఎందుకు స్వీకరించలేదు, నాలో ఏమి లోపం ఉంది అని ఒక మాట ఎలాగుండంటారు వేరేలాగుండేమో, కానీ అలాగ అనలేదు. కోపాన్ని, ఈ కోపం ఏమేమి తెలుసండి, ద్వేషము, విద్వేషాలకు వెలిగిపోయిందండి. అందుకే పెద్దలు చెప్తున్న కొన్ని ఏమో తెలుసండి, తెగేదాకా ఏం చేయకూడదంటమ్మా, లాగకూడదు. తెగితే ఏమవుతుందండి, తెగితే ముడి వేసిన ఆ ముడి వెలితిగానే కనపడతా తప్ప పూర్వ వైభవం దానికి ఎన్నటికీ రాదు. అతుగానే కనపడతాది. ఆలోచన చేయండి. అందుకే ఇంకా మనం ముందుకు వెళితే ప్రసంగి గ్రంథములో ఈ కోపం అనేది ఎంత మరి పరిస్థితుల్లో ఉందో, ఈ కోపం అనేది ఎటువంటి వారిలో నివాసము చేస్తాదో అని చెబుతూ ఒక చక్కటి మాటను గ్రంథకర్త అయిన సొలొమోను గారు రాస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము ఒకసారి 9వ వచనమును చూడండి. ఆతృతపడి మీరు కోపపడద్దు అంటే, ఆతృతపడంటే తొందరపడకండి, కంగారు పడకండి. కోపమే కదా అని మీ ఇష్టం వచ్చినట్లు కోపపడిపోకండి. ఆతృతపడి, తొందరపడి, కంగారు పడి మీరు కోపము తెచ్చుకోకండి. చాలా జాగ్రత్త. ఎందుకంటే ఆ కోపము చాలా ప్రమాదమైనది. చూడండి, ఆతృతపడి ఏమడమ్మా కోపపడవద్దు. ఎందుకంటే బుద్ధిహీనుల అంతరింద్రియములు కోపం అంటండి సుఖ నివాసము చేస్తుంది. బుద్ధిహీనులు అంటే ఎవరు ఏమ్మా? బుద్ధిహీనులు అంటే ఎవరు? మన మీద బుద్ధిమంతులు లేక లోకములు అందరూ బుద్ధిహీనులు అనుకుంటాం. ఏం కాదు. బుద్ధిహీనులంటే దేవుని వాక్య ప్రకారం జ్ఞానము లేనివాడు, వాక్యము లేనివాడు బుద్ధిహీనుడు. బైబిల్ ప్రకారం ఎవరు బుద్ధిహీనులు? వాక్యము తెలియని వారు, జ్ఞానము లేని వారు బుద్ధిహీనులండి. కాబట్టి ఎవరిలైతే క్రీస్తు జ్ఞానము, దేవుని వాక్యం ఉండదో, బుద్ధిహీనులంటే ఆలోచన ఉండదు, వారికి ఆవేశము తప్ప అసలు ఆలోచన అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమిటంటే, తొందరపాటు మీరు కోపపడకండి. ఎందుకంటే బుద్ధిహీనుల అంతరింద్రియములో కోపం ఏం చేస్తుందమ్మా, సుఖ నివాసము, ఇందులో పడుకుంటుందంట. అందుకే చాలాసార్లు మనం అంటూ ఉంటాం కదా, ఏదన్నా గొడవల్లో, ఏదైనా దెబ్బలాట్లు అంటాం, రే నాలో కోపాన్ని లెగ్గొట్టకో అంటే ఎక్కడుంది? పడుకుంది. నీ మాట కదని దేవుడు చెప్తున్నాడు. అది ఆల్రెడీ సుఖనివాసం చేస్తుందంట, పడుకుంది. దాన్ని రేపకు. లేపితే ప్రమాదమా? చాలా ప్రమాదం అండి. ఆ కోపం లేపితే ఆ కోపములు ఏం చేస్తాం తెలియదు. ఆలోచన చేయండి. ఆ కోపములో ఎటువంటి ప్రవర్తన కలుగుతామో చాలా జాగ్రత్త అండి. అందుకనండి బుద్ధిహీన హృదయంతరం కోపం ఏం చేస్తుండమ్మా, పడుకుందంట, సుఖ నివాసం చేస్తుంది. ఇప్పుడు ఈ సుఖ నివాసము చేసే కోపము లేకూడదండి. ఏం చేయాలి మనం? దీన్ని ఏం చేయాలి? అస్సలే హృదయములో నుంచే తీసేయాలి. చాలా ప్రమాదం.
ఇది వందరికి ఎప్పటికప్పుడు లెగిస్తుంది, మనకు ప్రమాదము. అందుకే యేసుక్రీస్తు వారు మన హృదయాలను ప్రేమతో నింపాడండి. ఆయన ప్రేమంతా దారిపోస్తాడు మనకి. ఆయన ప్రేమంతా హృదయాలు నింపాడండి. చాలా గొప్ప దేవుడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, అందుకే సుఖ నివాసము చేస్తుంది, లేస్తే ప్రమాదము. దాన్ని అసలు హృదయములో ఉండకుండా వాక్యాన్ని హృదయములు దాచుకుంటే, క్రీస్తు మాట హృదయం దాచుకుంటే, ఈ మాటలు ఏం చేస్తాయంటే మన వాదారుస్తాయి, బలపరుస్తాయి, ధైర్యపరుస్తాయి, ఆలోచింపజేస్తాయి. ఏంటయ్యి? దేవుని మాటలు, దేవుని వాక్యము. చూడండి, అసలు ఈ కోపము వాళ్ళతో నివాసము చేస్తుంది. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త అన్నాడండి. అలాగే ఇంకా మనం చూస్తానండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో కూడా అసలు మనము చాలా కోపముతో కానండి, అటువంటి కోపములో ఉన్న వారితో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఒకసారి సామెతల గ్రంథము 29వ అధ్యాయము ఒకసారి 11వ వచనం చూడండి. బుద్ధిహీనుడు తన కోపమంతయు కనపరుస్తాడు, జ్ఞానము గలవాడు కోపము అణుచుకుని దానిని చూపకుండునంటండి. ఇక్కడ బుద్ధిహీనుడు అంటే వాక్యము లేనివాడు, దేవుని మాటలు విన్నవాడు ఏం చేస్తాడంట? ఎంత కోపం ఉంటే అంత కోపాన్ని చూపించేస్తాడంట. కానీ జ్ఞానము కలిగిన వాడు, ఏ జ్ఞానము? లోక జ్ఞానం కాదమ్ము. ఎందుకంటే బైబిల్ ప్రకారం ఎప్పుడు కూడా లోకములో మనం ఆలోచించకూడదు. అంటే దేవుని జ్ఞానము, ఈ వాక్యము లేనివాడు ఏం చేస్తాడంట? ఏమ్మా, కోపమంతయు కనపరుస్తాడు. కానీ జ్ఞానం కలివాడంట కోపం ఏం చేస్తాడంట? అణుచుకుని దాచేస్తాడంట, బయటికి రానివ్వడం. ఆలోచన చేయండి నిజంగా. ఎందుకంటే చూడండి, ఒకసారి కోపములో ఏం చేస్తా మనకు తెలియదండి. కానీ చాలా ప్రమాదం, చాలా నష్టాన్ని మనం చవిచూస్తాం, చాలా నష్టాన్ని చవిచూస్తామండి. ఇవాళ ఆ కోపములు ఎంతమందిని చంపేస్తారో తెలుసండి, ఎంతమంది చచ్చిపోతున్నారు ఇవాళండి. ఏంటంటే పగలు ప్రతీకారాలు అంటండి. ఏంటి, వేరే కష్టపడి పిల్లకు పెళ్లి చేసుకుందని చంపేస్తున్నారు. ఇలా రకరకాల, ఒకటి కాదు రెండు కాదండి, చాలా మనకు కనబడుతున్నాయండి. చంపటం ఏంటి, కోపము మనుషులు ఏం చేస్తుందండి? హత్య, నరహత్యలుగా మార్చేస్తుంది. ద్వేషం నరహత్యలుగా మార్చేస్తుంది. అందుకే బుద్ధిహీనుల కోపం అంతా కూడా ఏం చేస్తారంట? వాళ్ళు బయటికి చూపించేస్తారు. కానీ అదే జ్ఞానం ఏం చేస్తారంట? కోపం అణుచుకొని దాచేస్తాడంట. అదేనండి ప్రభువు మనకు నేర్పిన పాఠం అండి. ఒక పక్క సిలువు మీద వేలాడుతూ ఉన్నాడు, మేకుల మధ్యలో వేలాడుతున్నాడు, ముళ్ళ కిరీటం ఉంది, మంచి ఎండలో రక్తమంతయు కారిపోయిందండి. అటువంటి సందర్భములో ఆయన ఏం చేస్తారు? వాళ్ళు హేళన చేస్తున్నారు. యూదులు రాజా దిగిరా అనుకుడు, ఇలా రకరకాలుగా బల్లెముతో పొడిచేవాడొకడు అపహసించి హేళన చేస్తుంటే ఆయన ఒక్క మాట అంటే ఏమైపోద్ది? ఎవడు అక్కడ కనపడ్డండి. కానీ ప్రభు అంటున్నాడు, తండ్రి అంటే అక్కడ ఏం చేశాడు ఆయన? వీళ్ళ హేళన, వీళ్ళ హింస, వీళ్ళ మాటలన్నీ వింటున్నాడు ఆయన. అని ఏం చేస్తుందండి? తన కోపాన్ని అణిచేసుకున్నాడు, తన కోపాన్ని దాచేసుకున్నాడు. తన కోపాన్ని అణిచేసుకుని దాచేసుకుని, తండ్రి వీరేమి చేస్తున్నారు వెరగరనైనా. ఈ ఆవేశం వెళ్ళిపోతే, ఈ ఆవేశం అయిపోయిన తర్వాత ఎంత తప్పు చేసామో వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కసారి వీరిని క్షమించండి ఆయన అంటున్నాడు. అవునా కదా? ఖచ్చితంగా అవును. ఎందుకంటే ఆవేశముతో బల్లి మట్టికెళ్ళి పొడిచాడు యేసుక్రీస్తుని. తర్వాత ఏం చేయడు అతను? పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, ఈ రక్షకుడు నేను పొడిచాను, ఇటువంటి వ్యక్తిన నేను హింసించాను, ఎంత తప్పు చేశానే అని బాధపడ్డాడండి.
అందుకే జ్ఞానము కలిగిన వాడు ఏం చేయాలి? కోపాన్ని అణుచుకోవాలి. ఎంత కోపం? ఎంత కోపమని అణుచుకోవలసిందే. ఆలోచించండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ అక్కడ పడతాదన్నప్పుడు అదే ఆవగింజంత కోపము కూడా మళ్ళీ ఏం చేస్తుంది? నాశనం చేసేస్తుంది, శత్రువు అయిపోతుంది. నిజంగా ఎంత గొప్ప బైబిల్ అండి! ఎన్ని పాఠాలు, ఎన్ని విధాలుగా దేవుడు మనకు నేర్పుతున్నారు తెలుసండి. కానీ ఆలోచన చేసినట్లయితే యెరూషలేము బెత్సాయోదలాగా అయిపోకూడదు మనం. రేపొద్దున్న ఏమన్నాడు ఆయన యేసుక్రీస్తు? ఏమన్నాడు? యెరూషలేము బెత్సాయోద, ఎన్ని సంగతులు నీకు చెప్పానమ్మా, ఎన్ని అద్భుతాలు నీకు చెప్పాను, ఏం చేసావు? వదిలేస్తావు. ఆ సొదొమ గొమొర్రా చెబితే బెటర్ అనే స్థితి మనకు రాకూడదు. చెబుతున్న మాటలు అర్థం చేసుకొని బ్రతుకుని మార్చుకోవాలి. చాలా జాగ్రత్త. ఆలోచన చేయండి. ఇక్కడ జ్ఞానం గలవాడి కోపము అణుచుకోవాలి. ఎందుకంటే తన కోపమే తన శత్రువు. కోపపడండి, కానీ కోపం ఎంతవరకు? అటువంటి కోపం మనలో ఉండదండి. కోపపడి అంటేనే వదిలేస్తుంది వేరు, కానీ కోపం అని మనలోకి వస్తే అది ఏం చేసుకుంటుందో సుఖ నివాసం చేస్తే చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదము. అందుకే కోపములో చాలామంది అంటారండి, కోపములో ప్రేమ ఉంటుంది అంటారండి. అవేమి లోకములోకి పనిచేస్తాయి అంతేనండి, బ్రతుకులో ఏముండవండి. ఈ మనుష్య హృదయాలు మంచివి కాదు. అపవాది ఎక్కడ దొరుకుతామా అది వల వేసి పట్టుకుని అక్కడ మళ్ళీ ఏం చేస్తుంది? కట్టి పడేస్తుంది. చాలా జాగ్రత్తగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఈ లోకములు మనం జీవిస్తూ ఉండాలండి. ఇంకా మనం ముందుకు వెళితే అదే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మీరు చదివారు కదా, 26 చదివారు కదా. అక్కడ కిందకు వస్తే అంటాడు 31 లాంటి చూడండి అంటున్నా. 31 అక్కడ కొన్ని విషయాలు చెప్తాడు. ఒకసారి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయమున అదే సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, ఇలాగ ఆలోచిస్తే ఎన్నొద్దుగానండి. ఇక్కడ మీరు కిందకు చూస్తే అని అంటాడండి, ఈ కోపాన్ని ఏం చేయాలంట? విసర్జించాలి. విసర్జించడం అంటే విడిచిపెట్టాలి. అంటే ఇప్పుడు కోపాన్ని ఏం చేయమన్నాడు పౌలు గారు? విసర్జించండి. కోపాన్ని మీరు విడిచిపెట్టేయండి. చిన్నదానికి పెద్దదానికి కోపడకండి. ఎందుకంటే అది రేపొద్దున్న బంధుత్వాలలో, బాంధవ్యాలలో పెను ప్రమాదాలు అయిపోతున్నాయి. ఈవేళ భార్య భర్తలు విడిపోవడానికి చిన్న కోపమే, పిల్లలు చచ్చిపోతే చిన్న కోపమే. ఆలోచన చేయండి. ఈవేళ పిల్లలను కూడా ఏ మనటానికి లేని పరిస్థితి అయిపోయిందండి. వాళ్ళు దండించే పరిస్థితి లేదు. ఏమో ఏ కోపము ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుందో చాలా భయంకరం అండి. చాలా జాగ్రత్త. అందుకే కోపం ఏం చేయడమ్మా? ఏం చేయాలి? విసర్జించేయాలంటాడండి. అదే మాట కొలస్సే 3:8 కూడా పౌలుగా రాస్తుంటాడు. అక్కడ కూడా తెలుసండి, ఇదిగో కలహమును, కోపం ఏం చేయాలి? విడిచిపెట్టండి, విసర్జించేయాలి. ఎందుకంటే నీ కోపమే నీకు ప్రమాదము. నీ కోపం శత్రువు అయిపోతుంది. దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే అది లోపలికెళ్ళి సుఖనివాసం చేసినప్పుడు ఇవాళ హత్యలు అనేవి, అనేక పరిస్థితులు అనేవి, విభేదాలను కలగజేసి మనుషులను పాడు చేస్తున్నాయండి. మనుషులు మనసును పాడు చేస్తున్నాయి. కుటుంబాలు విడది చేస్తున్నాయండి. చాలా జాగ్రత్త. భర్త మీద భార్య కానీ, భార్య మీద భర్త కానీ, పిల్లల మీద తల్లిదండ్రులు కానీ ప్రేమ ఈవేళ న్యాయశాస్త్రాలు చెబుతున్నావండి. మేధావులు చెబుతున్నారు. ఏమో తెలుస్తుంటండి, ఈ ప్రేమ అంటండి తగ్గిపోయి దూరం పెరిగిపోయి అంటండి, పిల్లలు తల్లిదండ్రుల మధ్య బంధుత్వాలు పాడైపోతున్నాయి అంటండి. ఏం తగ్గిపోయిందంటమ్మా? ప్రేమ తగ్గిపోయింది. అందుకే పిల్లలతో రోజు మనం మాట్లాడుతూ ఉండాలి. రోజు నువ్వు ఫోన్లో, దూరంగా ఉంటే ఫోన్లో, ఇంటికి దగ్గరగా
చక్కగా వాళ్ళతో మనం ప్రేమ అనురాగాలు పెంచుకుంటూ ఉండాలి. అనురాగాలు పెంచుకుంటూ ఉండాలండి. ఇవాళ ఆ ప్రేమ తత్వాలు పోనివ్వండి. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎంత భయంకరమైన పరిస్థితులు, అసలు లోకములు చెప్పుకోవడానికి చాలా పరిస్థితులు కనపడుతున్నాయి. అందుకే కీర్తన గ్రంథములో 37వ అధ్యాయములో కీర్తనకారుడు కూడా ఒక చక్కటి మాటను ఆయన మాట్లాడుతూ చూడండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము. ఇదిగో అది కీడంటే పాపానికి కారణమైపోతుంది. చాలా జాగ్రత్త అన్నాడండి. ఏమన్నాడమ్మా? కోపము మానే. ఎందుకంటే ఈ కోపము నీలో ఆగ్రహాన్ని పెంచుతుంది. ఈ ఆగ్రహం ఏమైపోతుంది? వ్యసనం అయిపోతుంది. వ్యసనం అంటే అలవాటు అయిపోతుంది. అలవాటులో మనం ఏం చేస్తాం? పొరపాట్లు చాలా జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్త అండి. కోపం ఉంద కాదని ప్రతి దానికి, చిన్నదానికి, పెద్దదానికి, అవసరమైన దానికి, అవసరం లేని దానికి, ప్రతి దానికి మనం కోపపడకూడదండి. కోపాన్ని అణుచుకోవాలి. కొన్ని సందర్భాలు కోపం పనిచేయదు. ఎక్కువ సందర్భాలునండి ప్రేమే పనిచేయదు తప్ప కోపము ఎక్కడా పనిచేయదండి. ఎక్కడో పిల్లలను దండించటంలో, తప్పు చేసిన వారిని దండించటంలో, ఇటువంటిలో తప్పులేదు. ఇటువంటిలో కోపం పడవచ్చు. అది అంతటితోనే విడుదలయ్యాలంతే. ఆ కోపం అనేది హృదయములో సుఖనివాసం చేస్తే చాలా ప్రమాదం అని చెప్తున్నాడండి. అందుకే అదేమైపోతుందమ్మా? వ్యసన పడకము, అది కీడుకే కారణమైపోతుంది. కీడు నీ నెత్తి మీద కదా పాపం తెచ్చేస్తుంది. నీ నెత్తి మీద కదా మోసం తెచ్చేస్తుంది. చాలా 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 జాగ్రత్తగా ఉండన్నాడండి. ఎందుకంటే తన శరీరమే తన శత్రువు అనుకున్నాం. కాదు, తన కోపమే తన శత్రువు కూడానండి. ఎందుకంటే ఈ కోపములో చాలామంది జీవితాలు చిన్నాభిన్నమైపోయినాయండి. బైబిల్లో చూస్తున్నాం, బయట బ్రతుకుల్లో చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం. చిన్న 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 కోపాలకండి, చిన్న చిన్న కోపాలు, చిన్నది వేషాలకి నిజంగా ఎంతమంది వెళ్ళి చచ్చిపోతున్నారండి. అన్నాక పాప 10th క్లాస్ పరీక్షలలో నేను పాస్ అవ్వనేమని ఉరిదీసి చచ్చిపోయింది. ఎంతకీ రిజల్ట్ వచ్చే పాస్ అయింది. పాస్ అవనని చచ్చిపోయింది, రిజల్ట్లో పాస్ అయింది. ఏమైపోద్ది? ఆవేశం అన్న కోపం అన్నా ఒకటే. కోపం, ఆవేశం తన మనసు ఏం చేసింది? ఒక రేకెత్తిచ్చేసిందండి. అందుకే మీరు ఆలోచన చేయండి, ఆయన నిదానించండి అన్నాడండి. చాలా జాగ్రత్త. పరిస్థితులు బాగోలేదండి. ఏ రోజు ఏమైపోతాం తెలియదండి. నేను భీమవరం నుంచి వస్తున్నాను, మంచి ఎండల మాటలో 2 గంటల టైంలో భీమవరం నుంచి వస్తున్నానండి బండి మీద. వస్తుంటే నేను ఆ పెన్నాడ FC గుడ్డంట్ల దగ్గర ఉన్నాను. బండి కుర్రోడు బండి ఆర్న కొడుతున్నాడండి. ఎక్కడ పెన్నాళ్ళలో పట్టుకున్నాడు ఆర్నాడు. ఆర్నుతులేదు, బండి ఓకి వెళ్ళిపోతున్న స్పీడు. నేను ఈ పక్కన ఉన్నాను, కారు ఆ పక్క నుంచి వస్తుంది. మా ఇద్దరి మధ్య వెళ్ళిపోయాడు. అసలు ఆర్న వదలలేదు. నేను అనుకున్నాను, ఓరు బాబు ఇలాగ వెళ్ళిపోతున్నా, ఎవరిని చంపేస్తావు అనుకున్నాను. ఇలాగ మనసులో ఆ కారు వచ్చింది కానీ, మేము వచ్చాం కానీ పక్కన కూడా వెళ్తే కొట్టేదుడు. సరిగ్గా కొంచెం దూరం నాడికి ఆరు నాగిపోయింది. నేను అనుకున్నాను, ఫోన్లే ఆరు వదిలేసేయడము, వెళ్ళిపోయాడేమో అనుకున్నాను. సరిగ్గా నేను అక్కడికి వచ్చేటప్పటికి పడిపోయి రక్తపు మడుగులో ఉన్నాడండి. నా పక్క నుంచి వెళ్ళాడు, నన్ను సైడ్ వేసి వెళ్ళాడు. నిజంగా బండి ఆ కుర్రోడు పక్కన ఆపేశాను. అందరూ దూరంగా ఉన్నారు, నేను అక్కడ ఆపేసి అసలు మనసు ఏమైపోతుంది తెలుసు. ఇప్పుడే కదా నా పక్క నుంచి వెళ్ళాము,
అప్పుడే పడిపోయాడు. పడిపోనన్నే ఇలా బోల్డరింగ్ పడిపోయి ఎక్కడ పగిలిపోని తెలియదు కదండి, రక్తం మాత్రం వెళ్ళిపోతుంది రోడ్డు అంటానండి. చలనం లేదు, మనసులో జబుతు లేదు, పడిపోయినట్టు పోయాడండి. ఆ రక్తం అలాగ కారుకుంటూ వస్తుందండి. చాలా బాధేసింది. ఇప్పుడే కాదు, జస్ట్ నిమిషం కూడా అవ్వదండి, నేను ఎఫ్సీ కూడా దాటాను, సంరక్షణ పెట్రోల్ బంక్ పడిపోయింది. ఎంత దూరం ఈ మధ్యలోను ఆ రైస్ మిల్ దాటాం, ఎంత దూరం. ఇక్కడి నుంచి మన చింత దూరం ఉండదండి, ఇక్కడి నుంచి ఆర్సీఎం చర్చ దూరం ఉంటుందండి. ప్రాణాలు పోయినవ్వండి. చూసారా, చాలా బాధేసింది, చాలా బాధేసిందండి. దేవుని బిడ్డలుగా ఏ క్షణాన ఏమైపోతాం భూమి మీద తెలియదండి. ఈవేళ బయటికి వెళ్తున్నాం, తిరిగి వస్తామో తెలియదు, పడుకుంటున్నాం, లేస్తామో తెలియదు. ఎవరి బ్రతుకు గ్యారంటీ లేదు. అందుకే ఉన్నంత కాలములోనైనా మనము ప్రేమ కలిగి, దేవుని పట్ల భయభక్తులు కలిగి, మన నాశనాన్ని మనం తెచ్చుకోకుండా ఆ పరలోకము చేరిపోవడానికి ఎలా బ్రతకాలో బ్రతికితే సరిపోద్దండి. దేవుడు కోరుకునేది అదే మనలండి. నేను ఆస్తులు ఇమ్మంటలేదు, నీ ఐశ్వర్యం ఇమ్మంటలేదు, అబ్రహాములాగా నీ పిల్లల్ని ఇచ్చి అనలేదండి ఏండి, యోబులాగా నీ పిల్లల్ని ఇచ్చి అనలేదండి. నువ్వు బ్రతుకున్న ఆయన అంటున్నాడండి. కానీ మనం బ్రతకలేకపోతాం నీతిగా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ చక్కటి మాట రాస్తాడు. పురుషులుగా ఎక్కువగా మనం కోపాన్ని కలిగి ఉంటాము, ఎక్కువగా కోపత్రగుతుంటాం. పనులు, ఒత్తిళ్ళు, ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాల్లో మనం ఉంటూ ఉంటాం. అందుకే చెబుతూ ఒకసారి మనం ఆలోచన చేస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక్క చక్క మాట చెప్తున్నాడు. ఇక్కడ పురుషులు అన్నాడని పురుషులనే కాదండి, అందరం చెప్తుండమ్మా. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంచయములను లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యవలెనని నేను కోరుచున్నానయ్యా అంటున్నాడండి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ, కోపము సంశయాలు మీలో పెట్టుకోకండి, అవి చాలా ప్రమాదము. అవి నిన్ను నాశనం చేస్తాయి, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి, నీ బ్రతుకును నాశనం చేస్తాయి. తమ్ముడి మీద కోపముతో కయ్యోని హేబెలును చంపేశాడు. ఇంకా బైబిల్లో చాలామంది చరిత్ర ఉంది, అది బాగా మీకు తెలిసినప్పటికీ కాబట్టి చెప్తున్నానండి. ఏంటి, అందుకే మీరు కోపాలు, సంచయాలంటే సందేహాలు ఇవేం పెట్టుకోకండి. మీరు చేయవలసింది ఒకటే, మీ పవిత్రమైన చేతులెత్తి తండ్రికి ప్రార్థన చేయండి. మీ ఆలోచనలు ఆయన దగ్గర పెట్టండి, మీ ఉద్దేశాలు ఆయన దగ్గర పెట్టండి, నీకేది కావాలో ఆయన దగ్గర పెట్టు, నువ్వు ఎలా బ్రతకాలో ఆయన దగ్గర పెట్టు, ఎలా నడిపించాలో ఆయన దగ్గర పెట్టు, అన్నీ ఆయన చూసుకుంటాడు. అంతే తప్ప నువ్వు ద్వేషాలు, కోపాలు పెంచేసుకుని నీకు నువ్వు నాశనము అవ్వద్దు. ఎందుకంటే ఈ వేళ జరుగుతున్నటువంటి హత్యలలో 90% అంటండి ఈ కోపాలు, ద్వేషాలతోనే చంపేస్తున్నారంటండి. చాలామంది భార్యను భర్త చంపేస్తున్నారు. రాజకీయ నాయకులు, రౌడీలను ఇలా డబ్బు కోసం, ధనం కోసం ఇలా ఎంతమందిని చంపేస్తా తెలుసండి. ఒకప్పుడు హత్య అంటే దొంగతనము చేసేటప్పుడు ఇటువంటివి జరిగేవి, ఇప్పుడు ఇవి తగ్గిపోయినవి. ద్వేషాలు, కోపాలు పెరిగిపోయి హత్యలు చేసేస్తారండి, చంపేసుకుంటున్నారండి. ఆలోచించండి, చచ్చినోడు పోతాడు, చంపునోడు పోతాడు. కానీ రేపటి దినాన్న దేవుని దగ్గర నిలబడితే మన పరిస్థితి ఏంటి? నేనేం చెప్పాను? ఇన్నాళ్ళు మీ బ్రతికేమైపోయింది, మీ జీవితం ఏమైపోయింది, మారద్దా? మీ బ్రతుకు మార్చుకోలేకపోయారా అని దేవుడు అడుగుతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా. అందుకే మనం ఆలోచన చేస్తే పవిత్రమైన మీ చేతులెత్తి ప్రార్థన చేయాలి. అంతే తప్ప కోపాలను, సంశయాలు మీ హృదయం దాచుకోకండి. అది ఉంటే చాలా ప్రమాదము.
అది మనలో అసూయని పెంచుతుంది, ద్వేషాన్ని పెంచుతుంది, కక్షని పెంచుతుంది, క్రోధం పెంచుతుంది, ఆగ్రహం పెంచుతుంది. చివరికి ఒక వ్యసనముగా మారి ఏం చేస్తుంది అది? వాళ్ళని చంపటము, లేదా వాళ్ళని పాడు చేయటము, లేదా వాళ్ళని నాశనము చేయటము, ఏదో ఒకటి చేస్తుంది. వాళ్ళతో పాటు ఏదో రోజున మనం కూడా నాశనం ఖచ్చితంగా అయిపోతాం. దేవుని బిడ్డగా ఆలోచన చేయండి. అందుకే కోపము చాలా ప్రమాదము. అందుకే ప్రభువారు ఎంత కోపాన్నున్నా ఆయన ఎప్పుడు తన కోపాన్ని వ్యక్తపరచలేదు. కొన్నిసార్లు వ్యక్తపరిచే సందర్భం వేరేది. సువార్త కొరకు యెరూషలేములో అటువంటి సందర్భం వేరు. కానీ మహానుభావుడు ఎప్పుడు కూడా ప్రేమనే పంచాడండి. పౌలు గారు ప్రేమనే పంచాడు, అపోస్తులు ప్రేమనే పంచారు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎప్పుడు కూడా ప్రేమనే పంచుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే పవిత్రమైన చేతులు ఎత్తి మనం ప్రార్థన చేయాలి అన్నాడండి. అందుకే ఇంకా ఒక్క మాట మనం చూస్తుంటే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయములో 24వ వచనం చూడండి. ఒకసారి చూడండి. కోపసిత్తునితో సహవాసము చెయ్యకుము, ఎందుకని? క్రోధము గలవానితో అసలే పరిచయమే కలిగి ఉండకమంటండి. ఇంతవరకు మనం ఎవరితో సహవాసం చేయకూడదని నేర్చుకున్నాం. దుష్టుడు సాంగత్యం మంచిది కాదు, అంతే కదా. అబద్ధికుడు సాంగత్యం మంచిది కాదు అన్నాడు. కానీ సొలొమోను చెప్తాడండి, అసలే అటువంటి కోపము గలవారితో కూడా ఏం చేయకూడదంట? సహవాసం చేయకూడదా? అవును, చాలా ప్రమాదం అండి. ఎందుకంటే వాడు కోపములో ఏదైనా చేసిననుకో, రేపొద్దున్న పోలీసులు వచ్చి ఫస్ట్ ప్రశ్నించేది ఎవరు ప్రశ్నిస్తారు? స్నేహితులనే ప్రశ్నిస్తారు. అవునా కదా? ఇదిగో నీ ఫోన్ కాల్ ఇలా మాట్లాడు ఏంటి? చాలా జాగ్రత్త. అందుకే ఎవరు చూడండి, ఇవ్వడమ్మా ఎక్కడది? కోపచిత్రుతో సహవాసము చేయకు, క్రోధము గలవానితో అమ్మా పరిచయము అసలు కలిగి ఉండకము. అలాగుంటే నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందివేమో. ఆలోచన చేయండి. నీ ప్రాణం ఏం చేస్తావు? ఉరి తెచ్చుకుందు. ఏమా చేతులు చేసేసి వారితో ఇలాగా చెప్పుకుంటూ వస్తున్నాడు సొలొమోను గారు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మనం ఆలోచించాలి. బైబిల్ అంటే ప్రేమను పంచేది, బైబిల్ అంటే సాత్వికమైనది. ఆలోచన చేయండి. సాత్వికులు ధన్యులు, ఓర్పు కలిగిన వారు ధన్యులు, సహించగలిగిన వారు ధన్యులు అన్నాడు. కానీ ఎక్కడైనా సరే కోపపడివారు ధన్యులని బైబిల్లో ఉందా? ఎక్కడ? అందుకే కోపము ప్రతి దానికి మనం కోపపడకూడదు. కొన్నిసార్లు పిల్లల మీద కూడానండి, నిజంగా మీకు చెప్తున్నాను, భార్యాభర్తలు వాళ్ళ కోపాన్ని పిల్లల మీద చూపిస్తారు. దయచేసి ఎప్పుడు చూపించకండి. ఎందుకంటే చాలా ప్రమాదం అది. మీ ఇద్దరు కొట్టుకుని చెత్త చావండి, పిల్లలకు మాత్రం తెలియనివ్వకండి. అసలు ఆ కోపాన్ని పిల్లల మీద చూపించకండి. పిల్లలు మానసికంగా నలిగిపోతారండి. మొన్న ఒక పిల్ల సాక్ష్యం చెప్తుందండి, చాలా ఏడుపు వచ్చింది, చాలా బాధేసిందండి. అసలు ఇంట్లో ఉండనని నేను, నాకు వద్దండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటుంది. ఈ అమ్మ ఎందుకని పోలీసులు అడిగితే, మా అమ్మ మా నాన్న దెబ్బలాడికి నేను అన్ని కొట్టేస్తారంటుంది. వాళ్ళ దెబ్బలాడికి పిల్ల కొట్టేస్తున్నారంట. ఏం తట్టుకుంటుంది పసి హృదయము? చూడండి, అంటే మన కోపము మరొకరి మీద కూడా ఏమైపోతుంది? ప్రభావాన్ని చూపేస్తుంది. చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. అందుకే చాలా చిన్నదానికి పెద్దదానికి కోపపడకండి. కోపం అనేది సరైన తప్పు చేసినప్పుడు సరైన మార్గంలో పెట్టడానికి, మంచి మార్గంలో పెట్టడానికి అది మనం కోపపడాలి. కానీ మన కోపాన్ని కూడా వాళ్ళ మీద రుద్దకూడదండి, చాలా ప్రమాదం. అందుకే కోపం అనేది చాలా దూరంగా మనం చెప్తుంది బైబిల్. అసలు కోపము గలవాడితో స్నేహం చేయకు, అసలు వాడితో పరిచయం ఉండకు. ఎందుకంటే నీ ఊరిని నీవే తెచ్చుకుంటావు. అందుకే కోపాన్ని మనం ఏం చేయాలి? అణిచుకోవాలండి. అణిచుకోకపోతే ప్రపంచంలో దేవుళ్ళ బ్రతుకులకు వెళ్ళాం.
సొదొమ గొమొర్రాలలో లోతు నీతిమంతులుగా జీవిస్తున్నాడంటే ఆ లోతుని ఎంత హేళన చేస్తుంటారు, లోతుని ఎంత అవమానపరుచుంటాడు, అసలు లోతు ఎన్నిసార్లు రగిలిపోయి ఉంటాడు. ఎక్కడ చెప్పాడా? అనుకుంటా అనుకుంటా ఏం లేదండి, నిజంగా ఏమో తెలుసండి, నిజంగా పేతురు గారు ఎవరు రాస్తున్నాడండి, లోతు దినదినము తన్ను తాను నొప్పించుకొనటం అని ఉంటుందండి. చాలా అద్భుతమైన మాట ఉందండి. దినదినము తన్ను తాను నొప్పించుకోవడం అంటే వాళ్ళు పెట్టే బాధలకు, వాళ్ళు పెట్టే హింసలకు, వాళ్ళు మాట్లాడే మాటలకు, వాళ్ళు చేసే పనులకు ఏం చేస్తుందండి, తన్ను తానే బాధపరుచుకోవడం అంటే పోన్లే అలాగంటారు, పోన్లే ఇలాగంటారు. మన భక్తిగా మనసా నువ్వు జాగ్రత్త, హృదయమా నువ్వు జాగ్రత్త, నువ్వు కోప్పడకు, నువ్వు తగ్గించు, ఇలాగా తన్ను తాను నొప్పించుకుంటూ ప్రతిదినము గడిపాడండి. మనము కూడా అణుచుకోవాలి, తగ్గించుకోవాలి, అంతే తప్ప నువ్వెంత అని జుట్టు పట్టుకుంటే వీధిలో పడతాం. వీధిలో పడితే అందరితో ఏమంటారు పిల్లలు, అవమానం, పలానా మొగుడు పిల్లలరా వీధిలో పడి కొట్టుకున్నారంటారు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి. ఇప్పుడు 10 లెక్కలేదు, కానీ ఇది వరకు అయితే ఆ అవమానం ఉండేది. ఇది వరకు చిన్నప్పుడు మొగుడు పిల్లలు వీధిలో కొట్టుకుంటే భయం వేసేది, ఊరంతా చెప్పుకునేవారు. ఇప్పుడు అలా ఫ్యాషన్ అయిపోయింది అన్నాడు అంతే కదా. ట్రెండ్, అపవాది ఎంత తెలుగుగా మనం మోసం చేస్తుందండి. ఈజీ చేసింది, అన్నీ కూడా ఈజీ చేసేసిందండి. అందుకే పిల్ల పట్ల కూడా ప్రతి విషయంలో మీ కోపాన్ని వ్యక్తపరచకండి. తప్పు చేస్తున్నప్పుడు ప్రేమతో చెప్పండి. వినకపోతే అప్పుడు దండి చెయ్యాలి, మనం కోపపడద్దు అంటలేదండి. కానీ ప్రతి విషయంలో మీ కోపాన్ని వాళ్ళ మీద నెట్టకండి, మీ విద్వేషాలు వాళ్ళ మీద రుద్దకండి. పసి హృదయాలు చాలా మంచి హృదయాలండి. ప్రతి హృదయాలు విద్వేషాలు రేపకండి, పగల రేపకండి, ప్రతీకారాలు రేపకండి. ప్రభువు మనకు నేర్పింది ప్రేమ, ఆయనకు పంచింది మంచితత్వము, మంచి పరిస్థితి అండి. ఆలోచన చేయండి. నిజంగానండి, భార్య మీద కోపముతో 6 ఏళ్ళ 7 ఏళ్ళ పిల్లనంటండి కింద పడేసి కొడుకు మీద తన్నెత్తాడు తండ్రి అండి. పిల్ల చెబుతుంటే ఏడుపు వచ్చిందండి. పిల్ల అంటుంది, నన్ను కింద పడేసి మా నాన్న కొడుకు మీద తన్నేస్తున్నాడండి అంటుంది. చూసారా దేవుని బిడ్డలుగా ఆలోచన వచ్చేయండి. చివరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అక్కడ ఆయన ప్రేమ గురించి ఎన్ని విధాలుగా మనతో చెబుతున్నాడో ఎన్నోసార్లు మనం దాన్ని నేర్చుకుంటున్నామండి. మీరందరూ కూడా ఎన్నోసార్లు నేర్చుకుంటూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయము 3 నుంచి 8 వరకు ఇవన్నీ మనం చదువుకుంటేనండి, అక్కడ ఆయన నేను చెప్పేస్తున్నాను. అక్కడ ఏం చెప్పాడంటే, ఆయన కోపం అనేది మీరు పడకండి, ఏమనలేనా ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తుందంట, అమ్మా, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, స్వప్రయోజనము చూసుకోదు, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదంటే ఏంటిది ప్రేమ అండి. అదేనండి, ఈ ప్రపంచంలో అనేక మంది వాళ్ళ క్రీస్తుని వెంబడిస్తున్నారంటే, తండోపతండోలుగా క్రీస్తు దగ్గరికి వచ్చేస్తున్నారంటే ఆయన ప్రేమను పంచాడండి. ఆయన ప్రేమ వెలకట్టలేంది, ఆయన ప్రేమ చాలా గొప్పదండి. ఆ ప్రేమ ఏం చేయడమ్మా, కోప పడనివ్వదు. ప్రేమ ఉంటే, అదే కోపం ఉంటే ప్రేమ ఉండదు, మంచి ఉండదు, మర్యాద ఉండదు. కోపములో ఏముండదు తెలుసండి, ఇవన్నీ ఉంటాయి. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే తన కోపమే తన శత్రువు, మన కోపమే మన నాశనం చేసేస్తుంది. చూడండి, భర్త మీద కోపంతో చచ్చిపోయే వాళ్ళు బోలమంది, భార్య మీద కోపంతో చచ్చిపోయే వాళ్ళు బోలమంది, తల్లి మీద కోపంతో చచ్చిపోయే బోలమంది. నిజంగా ప్రపంచంలో చావు చాలా ఈజీ అయిపోయిందండి. మనిషిని బ్రతికించడానికి పాయపడుతుంది కానండి, చావు చాలా ఈజీ అయిపోయిందండి. చచ్చిపోతాం, ఎవరైనా చచ్చిపోతాం. రేపటి దినాన్న ప్రభు ముందు నిలబడినప్పుడు మన దగ్గర సమాధానం ఏముంటుంది ఆలోచన చేయండి. అందుకే ప్రేమ కలిగి మీరు ఉండండి, ప్రేమ కలిగి ఉండుటకు
ప్రయాసపడమంటారు. ప్రయాసం అంటే కష్టపడాలి. అది అందరి వల్ల కాదండి. ఆ ప్రయాసం కష్టపడాలంటే నీ హృదయంలోకి ఏమి రావాలి? జీవవాక్యం రావాలి, క్రీస్తు ప్రేమ రావాలి. ఆ క్రీస్తు ప్రేమ మనల్ని చంపేస్తుంది కోపాన్ని.